రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి ట్రంప్ రెచ్చిపోయాడు. యుద్ధాన్ని యాపుతావా, సుంకాలను భరిస్తావా తేల్చుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. 50 రోజుల అల్టిమేటం ని తాజాగా కుదించాడు. 12 రోజుల్లోగా ఏదో ఒకటి నిర్ణయించుకోలేదంటే రష్యా సంగతేంటో తేలుస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. వాస్తవానికి ట్రంప్ బెదిరింపులను పుతిన్ డోంట్ కేర్ అంటున్నాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని యాపాడన్న క్రెడిట్ను ట్రంప్కు మాత్రం ఇచ్చేది లేదని రష్యా అధినేత తెగేసి చెబుతున్నాడు. నిజానికి ట్రంప్ వార్నింగ్స్ను పిల్ల బెదిరింపులుగానే పుతిన్ తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ట్రంప్ వ్యాఖ్యలపై ఒక్కసారి కూడా పుతిన్ స్పందించలేదు. దీన్ని బట్టే ట్రంప్ను అసలు పుతిన్ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అయితే ఎందుకు పుతిన్ను ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నాడు? భారత్ కాదన్నా సిగ్గు విడిచి మరీ కాల్పుల విరమణ గురించి ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు? లెట్స్ వాచ్. రష్యాకు ట్రంప్ అల్టిమేటం ఎందుకు మారింది? ట్రంప్ వార్నింగ్స్ కు 10 రోజుల్లో పుతిన్ మారుతాడా? భారత్ కాదన్న ట్రంప్ సిగ్గు విడిచి మాట్లాడుతున్నాడా? యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలకు వస్తావా, సెకండరీ టారిఫ్లను విధించాలా అంటూ పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డాడు. గతంలో 50 రోజుల అల్టిమేటంను అమెరికా అధ్యక్షుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ డెడ్ లైన్ ట్రంప్ తగ్గించాడు. 12 రోజులుగా పుతిన్ తేల్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పాడు. రష్యా అధ్యక్షుడి చర్యలపై ట్రంప్ నిరాశ వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్పై దాడుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదన్నాడు. అందుకే గడువును తగ్గించినట్టు ట్రంప్ స్పష్టం చేశాడు. తాను అధ్యక్షుడు పుతిన్తో చాలాసార్లు మాట్లాడానని ట్రంప్ చెప్పాడు. ఇరువురు కలిసి ఉక్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని భావించినట్టు ట్రంప్ తెలిపాడు. అయితే పుతిన్ మాత్రం కీవ్తో సహా పలు ఉక్రెయిన్ నగరాలపై రాకెట్లతో నిత్యం దాడులు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఆరోపించాడు. నర్సింగ్ ఇళ్లపై దాడులు చేసి ప్రజలను చంపేస్తున్నట్టు మండిపడ్డాడు. వీధుల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయన్నాడు. స్కాట్లాండ్లోని టోర్న్బెరీలో తన లగ్జరీ గోల్ఫ్ కోర్సులో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టామర్ ఆయన భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. పుతిన్కు ట్రంప్ వార్నింగ్స్ ఇవ్వడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహాయకుడు ఆండ్రీ ఎర్మార్క్ స్వాగతించారు. బలమైన శాంతి సందేశాన్ని అందించిన ట్రంప్కు ధన్యవాదాలు తెలిపాడు. అమెరికా బలమైన నాయకత్వంపై ఇతరులు 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుందన్నాడు. మొదట 50 రోజుల్లోగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని పుతిన్కు అల్టిమేటం విధించాడు. ఒకవేళ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు నిరాకరిస్తే 100% సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీకి ఆమోదం తెలిపాడు. శాంతి చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని, అయితే తమ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటేనే సాధ్యమని క్రెమ్లిన్ ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్కి చెందిన 4 ప్రాంతాలను రష్యా విలీనం చేసుకుంది. వాటి నుంచి వైదొలగడానికి మాస్కో ఇష్టపడడం లేదు. ఈ బెదిరింపులతో క్రెమ్లిన్ పై ఒత్తిడి పెంచడమే తమ ఉద్దేశమని అమెరికా అధ్యక్షుడు నొక్కి చెప్పాడు. 4 ఏళ్లుగా నడుస్తున్న యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందన్నాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నుంచే ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. అమెరికా ట్యాక్స్ పేయర్ల డబ్బును యుద్ధానికి వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని తేల్చి చెప్పేశాడు. ట్రంప్ బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడిచినా యుద్ధాన్ని ఆపలేకపోయాడు. నిజానికి ట్రంప్ ఎన్నికల్లో గెలవక ముందు నుంచి ఉక్రెయిన్పై విమర్శలు గుప్పిస్తూ రష్యాను ప్రశంసించాడు. 6 నెలల్లోనే ట్రంప్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ రష్యాపై బెదిరింపులకు దిగుతున్నాడు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఫిబ్రవరిలో వైట్ హౌస్ లో ఏం జరిగిందో. జెలెన్స్కీని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు ఆహ్వానించాడు. ఆ సమయంలో జెలెన్స్కీపై ట్రంప్ తిట్ల దండకం అందుకున్నాడు. గట్టిగా అరుస్తూ జెలెన్స్కీని అవమానించాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. క్లియర్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ విధానంలో ఇది స్పష్టమైన మార్పులుగా చెప్పొచ్చు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అవమానించిన అదే ట్రంప్ జూలైలో ఆ దేశానికి ఆయుధాలు ఇస్తున్నాడు. అసలు ట్రంప్ విధానంలో మార్పునకు కారణం ఏంటి? తాను పుతిన్ తీరుపై నిరాశ చెందినట్టు ట్రంప్ చెబుతున్నాడు. 2 నెలల క్రితమే శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ రష్యా చాలా దగ్గరగా వచ్చాయని ట్రంప్ చెబుతున్నాడు. కానీ ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని మాత్రం ఆపడం లేదంటున్నాడు. ఆఖరికి పుతిన్ తీరు అమెరికా ఫస్ట్ లేడీ కూడా ఈ ట్రెండ్ ను గమనించింది. వాస్తవాలను చెక్ చేయాలని ట్రంప్ కు మెలానియా సూచించింది. పుతిన్తో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ట్రంప్ చెప్పాడు. తాను సాయంత్రం పుతిన్తో మాట్లాడి ఇంటికి వెళ్లి అదే విషయం ఫస్ట్ లేడీతో చెప్పినట్టు ట్రంప్ వివరించాడు.
తను వ్లాదిమిర్తో మాట్లాడానని, తమ ముచ్చట్లు అద్భుతంగా సాగాయని మెలానియాతో చెప్పినట్టు ట్రంప్ తెలిపాడు. ఓ నిజమా? ఇప్పుడే మరో నగరంపై పుతిన్ దాడి చేశాడని మెలానియా చెప్పినట్టు ట్రంప్ వెల్లడించాడు. పుతిన్ హంతకుడని తాను చెప్పడం లేదని, కానీ రష్యా అధ్యక్షుడు కఠినమైన వ్యక్తిని ఏళ్లుగా నిరూపించబడిందని ట్రంప్ తేల్చి చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ సహనాన్ని కోల్పోయాడు. నిజానికి రష్యా అధ్యక్షుడితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ ఆశించాడు. కానీ పుతిన్ గురించి తక్కువ అంచనా వేసినట్టు అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా అర్థమైంది. పుతిన్ విషయంలో ట్రంప్ నిర్ణయంలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్కు ఆయుధాలనిస్తూ రష్యాపై బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. ట్రంప్ బెదిరింపులను మాస్కో అస్సలు పట్టించుకోవడం లేదు. ట్రంప్ బెదిరింపులపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందించాడు. క్రెమ్లిన్ కు ట్రంప్ నాటకీయమైన బెదిరింపుల్ని అల్టిమేటంను జారీ చేసినట్టు తెలిపాడు. ట్రంప్ బెదిరింపులకు ప్రపంచం గజగజ వణికిపోవచ్చేమో, కానీ రష్యా మాత్రం పట్టించుకోవడం లేదని మెద్వెదేవ్ స్పష్టం చేశాడు. మరోవైపు ట్రంప్ యూటర్న్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ థ్రిల్ అయ్యాడు. తమ ప్రజల ప్రాణాలను కాపాడాలని యోచించిన ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జెలెన్స్కీ తెలిపాడు. ఈ యుద్ధం రష్యా కారణంగానే కొనసాగుతున్నట్టు జెలెన్స్కీ ఆరోపించాడు. అసలైన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడు చతికిలబడ్డాడు. కాల్పుల విరమణకు పుతిన్ రాకపోవడంతో ట్రంప్కు అసహనం పెరిగిపోతోంది. అమెరికన్ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ట్రంప్ ఎంత సీరియస్ గా బెదిరిస్తున్నా రష్యా అధ్యక్షుడు మాత్రం డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. అందుకే వేరే యుద్ధాలను ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇప్పటి వరకు 6 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెబుతున్నాడు. ఇందులో భారత్ పాక్ మధ్య సంఘర్షణను ఆపేనని హైలైట్ చేస్తున్నాడు. తాను ఆ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ యుద్ధంలోనే ఉండేవంటున్నాడు. తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ ట్రంప్ ఇదే మాట చెబుతున్నాడు. మరోవైపు భారత పార్లమెంటులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ క్లారిటీ ఇచ్చాడు. భారత్ పాక్ కాల్పుల విరమణలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని తెలిపాడు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 మధ్య కాలంలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని స్పష్టం చేశాడు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న ఏ దేశాలను వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకుని భారత్ను అమెరికా బెదిరించలేదని వివరించారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పార్లమెంటులో ఈ విషయం విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పిన తర్వాత కూడా ట్రంప్ మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ప్రగల్భాలు పలికాడు. ట్రంప్ కు సంబంధం లేదని భారత్ పదే పదే చెబుతున్నా అమెరికా అధ్యక్షుడికి మాత్రం సిగ్గు రావడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపే అవకాశమే లేదు. ఎందుకంటే యుద్ధాన్ని ఆపానన్న క్రెడిట్ ను ట్రంప్ కి ఇవ్వడానికి పుతిన్ అస్సలు అంగీకరించడు. పైగా తమ లక్ష్యాలు నెరవేరితేనే యుద్ధాన్ని ఆపుతానని రష్యా అధ్యక్షుడు తేల్చేస్తున్నారు. కొత్త అల్టిమేటం 12 రోజుల తర్వాత కూడా పుతిన్ మాత్రం ఎప్పట్లాగే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంక్షలతో పుతిన్ పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు అమెరికా విధించే ఆంక్షలతో కొత్తగా ఒరిగేదేమీ లేదని పుతిన్ కు చాలా క్లియర్ గా తెలుసు.